Andhra Pradesh X Services League. అందరికీ నమస్కారం. ఈరోజు 5 ఆగస్ట్ 2025. ఈరోజు మరి ఒక సేవా కార్యక్రమంతో మీ ముందుకు వస్తున్నాము. మన రాష్ట్ర త్రివిధ దళాల మాజీ సైనికులు మరియు వితంతువులు వాళ్ళ సంక్షేమంలో మన ఆంధ్ర రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ అందిస్తున్నటువంటి సేవలు మీ అందరికీ తెలుస్తూనే ఉన్నవి. వీళ్ళ డాక్యుమెంట్స్ని బట్టి అందులో ఉన్నటువంటి లోటుపాట్లు అవన్నీ కూడాను ఆ ప్రక్రియలో ఒక్కొక్కటి నేను చెక్ చేస్తున్నప్పుడు చాలా డిఫరెన్సెస్ బయటకు వస్తూ ఉన్నాయి. రికార్డు వాళ్ళు అంటే రికార్డు తరపున ఉన్నటువంటి లోటుపాట్లు అవన్నీ కూడాను మేము ఇక్కడ చేస్తున్నటువంటి ఈ ప్రాసెస్లో అన్నీ తెలియవస్తున్నాయి. ఈ రోజున అలాంటిదే మరొక విషయం గమనించడం జరిగింది. రికార్డు వాళ్ళతో మాట్లాడి షీట్ రోల్ కూడాను బయటికి తీయించి షీట్ రోల్లో ఉన్నటువంటి వివరాలను వాళ్ళ చేత వెతికించి సరిచేపించిన తరువాత ఈ రోజున పని పూర్తయింది. లేదంటే వాళ్ళు నేరుగా రిజెక్ట్ చేసేటువంటి స్థాయికి పరిస్థితి వచ్చింది. కానీ పూర్తి స్క్రూటినైజింగ్, పూర్తిగా సమాచారాన్ని వారికి అందించడం ద్వారా, వాళ్ళతో చర్చించడం ద్వారా, వాళ్ళతో చెప్పి షీట్ రోల్ సామాన్యంగా మనము మీ షీట్ రోల్ తీయండి అంటే అంత త్వరగా తీయరు, అంత త్వరగా వెతకరు. కానీ మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీసెస్ లీగ్కి ఉన్నటువంటి ప్రాముఖ్యతను బట్టి ఢిల్లీ నుంచి అఫిలియేటెడ్ అయినటువంటి ఆర్గనైజేషన్గా మన యొక్క ప్రతిభ, ప్రాధాన్యత అన్ని రికార్డు వాళ్ళకి లెటర్ కరెస్పాండెన్స్ చేసిన మీదట మనం అందిస్తున్నటువంటి సేవలు మరి కేంద్రంలో మన ఐఈఎస్ఎల్ మరియు ఏపీఎస్ఎల్కు ఉన్నటువంటి ప్రాధాన్యతను బట్టి రికార్డులో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు మనకి సానుకూలంగా స్పందిస్తూ మన వద్దకు వచ్చినటువంటి సమస్యలను మనం పరిష్కరించడంలో ఈ విషయాలని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చక్కగా సానుకూలంగా స్పందించి త్వరితగతిలో ఆన్ ఫాస్ట్ ట్రాక్లో సమస్యల్ని పరిష్కరించడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని ప్రూఫ్లతోటి నిరూపించడంలో ఈరోజు మనం అందించినటువంటి సేవలలో మరి ఒక భాగం ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నటువంటి విషయం ఏంటంటే బాపట్ల పట్టణం నందిరాజ్ తోట వాస్తవ్యులు కాసాని లక్ష్మణరావు గారు ఈఎంఈ రికార్డ్స్లో పనిచేస్తున్నారు. ఆయన 1995వ సంవత్సరంలో ఆయన జన్మించారు. 19 మార్చి 2016లో ఈఎంఈ రికార్డ్స్లో ఆయన ఉద్యోగం ప్రారంభించారు. అనుకోని పరిస్థితుల్లో, ఎవరు ఊహించని పరిస్థితుల్లో 3 గంటల వ్యవధిలోనే, ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి వారు ఆయన శ్రీమతి అశ్విని గారు, ఆవిడ మనకి ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే 3 గంటల వ్యవధిలో అనుకోని రీతిలో, అది కూడా ఫీల్డ్ ఏరియాలో, చూడండి సిచ్యువేషన్ ఎంత క్రిటికల్గా ఉందంటే ఫీల్డ్ ఏరియా అనుకోని పరిస్థితుల్లో 3 గంటల వ్యవధిలో అంతా జరిగిపోయిందండి. అది వినడానికి నాకైతే చాలా బాధ వేసింది. అటువంటి పరిస్థితుల్లో మరి బాపట్ల
పట్టణం నందిరాజ్ తోట గ్రామానికి చెందినటువంటి వాస్తవ్యులు ఈ రోజున మన కార్యాలయానికి రావటం, వాళ్ళ సమస్యలన్నీ విని మనం అందించినటువంటి సేవలు ఇవన్నీ అన్నింటిని కూడా మీ ముందు ఉంచబోతున్నాం. మరి వాళ్ళ పరిస్థితులు, వారి కుటుంబ వివరాలు అనేటువంటివి వాళ్ళని అడిగే తెలుసుకుందాం. అమ్మా, మీకు ఏంటి? అరే బాధపడుతున్నా? ధైర్యంగా ఉండి తల్లి, ధైర్యంగా ఉండాలి. ఈరోజు మన ఆఫీస్కి వచ్చావు, మీ ప్రాబ్లమ్స్ చెప్పావు. మరి మా తరఫున మేమేం చేయగలమో మేము చేశాము. మా సపోర్ట్ మీకు ఉంటుంది కదా. మీ కళ్ళారా చూశారు, ఎక్కడికో వెళ్ళి పరిగెత్తాల్సిన అవసరం లేకుండా మీ కళ్ళారా మీరు చూశారు. రికార్డు వాళ్ళతో మీ గురించి మాట్లాడి మళ్ళా కళ నేను పెడుతున్నాం. రికార్డు వాళ్ళతో మీ గురించి మాట్లాడి వాళ్ళ చేత షీట్ రోలన్నీ తీపించి చేయటం మీ కళ్ళారా మీరు చూశారు. మీ మనోవేదన్ని మనుషులుగా మేమేమి పూర్తి చేయలేము, మేమేమీ చేయలేము. కానీ ఆ భగవంతుడు మీకు తోడుండాలి. మీకున్నటువంటి ఆ పాప భవిష్యత్తును కూడా చక్కగా దిద్దాల్సిన బాధ్యత మీ చేతుల్లో ఉంది. ఇంకా మేము అంతవరకే చెప్పగలమమ్మా. బాధ్యతలు అవన్నీ మోయాల్సింది నువ్వే. సరే, కొంచెం కంట్రోల్ చేసుకో. ఏంటి అసలు మీ గురించి మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారంటే 2 ముక్కలు చెప్తే మేము కూడా వింటాం. మీరు మాట్లాడలేవు. సరే, కొంచెం గుండె తెరుచుకొని ఇక్కడ ఏ పరిస్థితి, ఏ సమస్యతో వచ్చావు? ఈసీహెచ్ఎస్ కార్డు అప్లై చేయడానికి వచ్చాం. ఎంత సమయం పట్టింది? ఏం జరిగింది? ఇక్కడ రికార్డు వాళ్ళతో మాట్లాడటం, అప్లికేషన్ కూడాను వెరిఫికేషన్ కంప్లీట్. సో మరి పాపం చిన్న వయసులో ఉన్న పాప, ఆ పాప ఇంకా కష్టపడాలి, ఏదో ఒకటి ఉద్యోగం చేయాలి, మంచి భవిష్యత్తు కోసం వెతకాలి అని ఒక మంచి ఆలోచనతో ఉన్నప్పుడు మరి మన ముఖ్యాలయం ద్వారా మరి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మంచి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా యూపీఎస్సీలో ద్వారా కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అనేక విధాలైనటువంటి మరి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే పాప కూడాను బీఎస్సీ కంప్యూటర్స్ చేసిందని చెప్పింది. మరి చిన్న వయసు, చాలా చిన్న వయసు. ఆ ఏజ్ని బట్టి కూడాను ప్లస్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫ్యామిలీస్ కేటగిరీ కింద, విడోస్ కింద కూడాను రిజర్వేషన్ కోటా ఉంటుంది. మరి ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. మరి కలత చెందకుండా, ఎక్కడ కూడాను నిరాశ చెందకుండా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని మరి అమ్మాయిని కూడాను కొంచెం ప్రోత్సహించడం, కొంచెం సపోర్ట్ చేయడం కూడా జరిగింది. విషయం ఏంటంటే పాపం అమ్మాయి చెప్పలేకపోతుంది బాధలో. కేసాని లక్ష్మణరావు, ఆయన మరి 26 ఏప్రిల్ 2025 ఈ సంవత్సరం ఏప్రిల్ నెల 26వ తారీఖున గ్యాంగ్టాక్ అనగా సిక్కింలో 6 వికాస్ రవంగ్లా ఆ ప్రదేశం మన గ్యాంగ్టాక్లో 17 డీవ్లో అండర్ వస్తుంది రవంగ్లా లొకేషను. ఆ డీవ్లో ఎవరైతే పనిచేశారో వాళ్ళకి అర్థమవుతుంది రవంగ్లా లొకేషన్ ఎక్కడ ఉంటుందని. నతుల్లా, రవంగ్లా, చాంగ్లా లేక్ అవన్నీ కూడాను మనకు తెలుస్తుంటాయి. మరి మన కాసాని లక్ష్మణరావు గారు రవంగ్లాలో 6 వికాస్ అయ్యినట్టు 6 వికాస్లో మరి బహుశా ఈఆర్ఈకి వెళ్ళినట్టున్నారు. అక్కడ ఈఎంఈ రికార్డు వాళ్ళు ఈఆర్ఈకి వెళ్తారు. అక్కడికి వెళ్ళారు. అక్కడ ఎలా జరిగిందమ్మా ఆయన డెత్ అనేటువంటిది? అసలు ఎలా జరిగింది? వామిటింగ్స్ అయ్యాయి. ఫస్ట్ వామిటింగ్స్ అయ్యాయి, తర్వాత అనుకోకుండా హెడేక్. మైల్డ్ హెడేక్. ఓకే. అదే టైంలో మీరు క్యారీ ప్రెగ్నెన్సీ కూడాను ప్లస్ డెలివరీ డేట్ కూడానా ఎట్లా? నార్మల్ చెకప్ కదా, మెడికల్ చెకప్. ఓకే ఓకే. గైనిక్ హెడేక్ వల్ల వామిటింగ్ అయిపోయింది, హెవీ వామిటింగ్ అయిపోయి వచ్చేసేసి వీక్ అయిపోయారు.
ఓ అక్కడ నుంచి నేను వామిటింగ్ నార్మల్ హెడేక్ అన్న ఉద్దేశంలో మెడికల్ షాప్కి తీసుకెళ్ళాను. ఓకే. అక్కడ నుంచి వాళ్ళు ఏం చెప్పారంటే వీక్గా ఉన్నాడు కదా హాస్పిటల్కి తీసుకెళ్ళండి మేడం అన్నారు. అక్కడ తీసుకెళ్ళమంటే ఇక అక్కడ నుంచి కారు మాట్లాడుకొని మళ్ళీ వాళ్ళే మాట్లాడారు, కారు నాకేమో తెలియదు. అక్కడ నుంచి కారు మాట్లాడుకొని ఎమర్జెన్సీ వార్డు హాస్పిటల్లో కార్ డ్రైవరే జాయిన్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ వాళ్ళు సెలైన్ పెట్టి అది ఇది చేసినా కానీ వాళ్ళకి అర్థం కాల ఏంటి ఇంకా తగ్గలేదు, మెడిసిన్ ఇచ్చినా ఇంకా తగ్గలేదని చేస్తే సిటీ స్కాన్ వాళ్ళు జాయిన్ అయిన 1.5 hours తర్వాత తీశారు. ఓకే. అప్పుడు వాళ్ళకి అర్థమైంది బ్రెయిన్ ట్యూమర్. ఇంకా ఎమర్జెన్సీగా అంబులెన్స్ మాట్లాడేసి ఎంహెచ్కి తీసుకెళ్ళాలని ఈ మధ్యలోనే నేను ఆర్మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళు వచ్చేసారు, వాళ్ళు వచ్చి వాళ్ళే చూసుకున్నారు. ఇక ఎంహెచ్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఎంహెచ్ సుకునాలో 158 బేస్ హాస్పిటల్కి వెళ్ళారు. 158 బేస్ హాస్పిటల్. ఎంహెచ్ అంటే 33 కోర్ సుకునాకి రావాల్సి వస్తుంది. ఎంహెచ్ అక్కడ ఉంది, కోర్ ఎంహెచ్ ఇక్కడ బేస్ హాస్పిటల్. అవును, అది 3 hours జర్నీ. 3 hours జర్నీ. హాస్పిటల్స్ లేవు అక్కడ నుంచి. గంటకులో ఉన్నది కాదు, అక్కడ 17 ఇది 3 hours. ఇది 3 hours. అవును, అక్కడ నుంచి 3 hours పడుతుంది. అవును. అక్కడ తీసుకెళ్ళిపోయారు. అంటే కిందకి వెళ్ళినట్టు ఉంటుంది కొంచెం, అది సేమ్ డిస్టెన్స్. అవును అవును. రాస్తా రోడ్డు కూడా రవంగ్ల నుంచి గంటకు 3 గంటలు పడుతుంది, గంటకు నుంచి సుకునా కూడా 3 గంటలు పడుతుంది. అవును. అక్కడ తీసుకెళ్ళారు. ఎయిర్పోర్ట్ కూడా దానికి దగ్గర. సో మరి పాప చెప్పిన దాన్ని బట్టి అంతా చాలా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరం. అయితే మరి 26 ఏప్రిల్ 2025 ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఆయన చనిపోవడం జరిగింది. వాళ్ళు ఈ రోజున మన కార్యాలయానికి వచ్చి ఈసీహెచ్ఎస్ కార్డు కొరకు అప్లై చేసుకోవడానికి మనకు వచ్చారు. మనము ఆన్లైన్లో యథావిధిగా మీ అందరికీ తెలిసిందే కదా, ఆన్లైన్లో మనం అప్లై చేసాము. అప్లై చేసిన తర్వాత రికార్డులో వాళ్ళ అబ్జర్వేషన్ అంటే నేను జస్ట్ ఫోన్ కాల్ డైరెక్ట్గా మనం అందిస్తున్నటువంటి సేవలను బట్టి రికార్డు వాళ్ళకి మనం ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ డిశ్చార్జ్ బుక్ ఏదమ్మా, డిశ్చార్జ్ బుక్ ఆన్ సర్వీసెస్ డెత్ కారణాల వీళ్ళకి ఒక సర్వీస్ పర్టికులర్స్ తోటి డిసీజర్ సోల్జర్కి సంబంధించి ఒక బుక్ ఇచ్చారు. ఇందులో మొత్తం వీళ్ళు డిపెండెంట్ 4, వైఫ్, 2.5 years డాటరు, మదరు, ఫాదర్. వాళ్ళు రికార్డ్ నుంచి ఇచ్చినటువంటి బుక్లో ఫాదర్ ఏజ్ ఏమో తక్కువ వేశారు, మదర్ ఏజ్ ఏమో ఎక్కువ వేశారు. మదర్ది పుట్టిన సంవత్సరం 1967, ఫాదర్ది పుట్టిన సంవత్సరం 1973. ఇక్కడ ఒక మిస్టేక్ ట్రేస్ అవుట్ చేశాను. ప్లస్ ఈ పీపీఓ ఇష్యూ చేశారు. ఫస్ట్ పీపీఓ ఇష్యూ అయింది. ఈ పీపీఓలో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఈ బుక్కి పీపీఓకి రెంట్కి డిఫరెన్స్. బుక్లోనేమో ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్ 73, మదర్ ద డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ఇయర్ 67. పీపీఓలోనేమో ఫాదర్ది డేట్ ఆఫ్ బర్త్ 1 January 73 కరెక్ట్గానే ఉంది, మదర్ది 78 ఉంది, 1 January 78 ఉంది. దీంట్లోనేమో 67 ఉంది. దీంట్లోనేమో భార్య పుట్టిన సంవత్సరం 67, భర్త పుట్టిన సంవత్సరం 73. కానీ ఇక్కడ డిశ్చార్జ్ పీపీఓ కాపీలో అయితే తండ్రిదేమో 73, తల్లిదేమో 78. తండ్రిది డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గానే ఉంది, కానీ తల్లిది మాత్రం ఒక దాంట్లో 78, ఒక దాంట్లో 67. ఎప్పుడైతే రికార్డుకి నేను కాల్ చేసి ఈ ఈసీహెచ్ఎస్ కార్డు వెరిఫికేషన్ కొరకు మాట్లాడానో వాళ్ళు
వెరిఫికేషన్ చేసేటప్పుడు సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇదైతే మీరు ఒకటేసారండి అని అన్నారు. అదేంటండి అని చెప్పేసి చెక్ చేస్తే ఈ 3 డాక్యుమెంట్స్ బయటికి తీయాల్సి వచ్చింది. పీపీఓ బయటికి తీయాల్సి వచ్చింది, డిశ్చార్జ్ బుక్ తీయాల్సి వచ్చింది. దీంతోపాటు అడిషనల్గా ఎన్ఈ సెక్షన్ పార్ట్ ఆర్డర్ చేసినటువంటి కాపీ కూడా బయట తీయాల్సి వచ్చింది. ఈ 3 డాక్యుమెంట్స్ క్రాస్ వెరిఫికేషన్ చేసిన తర్వాత అతను చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషను ఇక్కడ డిశ్చార్జ్ బుక్కి మ్యాచ్ అవ్వట్లేదు, పీపీఓకు కూడా మ్యాచ్ అవ్వట్లేదు. సరే నేను వాళ్ళతో చెప్పిన తర్వాత సార్ మీ షీట్ రోల్ తీయండి అన్న. షీట్ రోల్ మీరు చెప్తే ఎట్లా బయటికి తీస్తారండి అని అన్నారు. మేము ఫలానా అండి, మాది అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్ ఐఏఎస్ఎల్ ఢిల్లీ అని చెప్పిన తర్వాత ఓహో సార్ మీరా అన్నారు. అవునండి అన్న తర్వాత అది షీట్ రోల్ తీశారు. షీట్ రోల్ తీసిన తర్వాత అప్పుడు ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. ఏమని, ఈ డిశ్చార్జ్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత, కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత వేరొక ఎన్ఈ సెక్షన్ వాళ్ళు పార్ట్ ఆర్డర్ చేసినటువంటి కాపీ అనేటువంటిది తీయటం జరిగింది. ఆ షీట్ రోల్ తీసిన తర్వాత జరిగినటువంటి చేంజెస్ అవన్నీ కూడా వెరిఫికేషన్లోకి వెళ్తే అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది అక్కడ ఏమున్నది అనేది తెలుసుకొని దాన్ని బట్టి ఈసీహెచ్ఎస్ కార్డులో కూడా ఈసీహెచ్ఎస్ అప్లికేషన్లో కూడా మార్చి వాళ్ళకి తెలియచేయడం ద్వారా అప్పుడు ఈసీహెచ్ఎస్ అప్లికేషన్ అనేటువంటిది వెరిఫై అయింది. సో దీన్ని మనం గమనిస్తే మరి వీళ్ళు ఇచ్చిన పీపీఓని బట్టే ఎక్కడైనా కూడాను వాళ్ళు అప్లై చేస్తారు. పీపీఓ కాపీ ఇస్ ద ఫైనల్. పీపీఓ కాపీలో ఏదైతే ఉందో అది ఫైనల్ అవుతుంది. కానీ ఈ పీపీఓ కాపీలో ఉన్నది షీట్లో ఉన్న దాని ప్రకారం లేదు. ఇలాంటి కాన్ఫ్లిక్షన్స్, ఇలాంటి సమస్యలు ఐడెంటిఫై చేయాలి, ట్రేస్ అవుట్ చేయాలి, ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తెలుసుకొని ఇలాంటి కేసులని ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే ఇదంత సులువైనటువంటిది కాదు. కాబట్టి మరి వీళ్ళ విషయంలో రికార్డు వాళ్ళతో మాట్లాడి షీట్ రోల్ కూడా తీయించి విత్ అప్డేట్స్ ఈసీహెచ్ఎస్ అప్లికేషన్ కూడా అప్డేట్ చేసి ఈ రోజున వెరిఫికేషన్ చేయించడం జరిగింది. సో ఈ విధంగా మాజీ సైనికుల సమస్యలని, క్లిష్టమైనటువంటి పరిస్థితుల్ని, సమస్యల్ని, మరి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని వెరిఫికేషన్ చేసి మళ్ళీ క్రాస్ చెక్ చేసి రికార్డు వాళ్ళతో మాట్లాడి మరి నాకు అనిపించింది వీళ్ళు బయటికి వెళ్ళి ఈ పీపీఓ కాపీ ప్రతికరగా చేయించినట్లయితే అబ్జర్వేషన్తో పాటు అప్లికేషన్ రిజెక్ట్ అయ్యేది. అవును కదండి. సో ఇది ఈ రోజున ఇటువంటి పరిస్థితులతో ఉన్నటువంటి ఒక అప్లికేషన్ వెరిఫికేషన్ చేయించడం, వీళ్ళకి ఇక్కడే మరి వెరిఫైడ్ అప్లికేషను రికార్డ్స్ ద్వారా వెరిఫైడ్ అప్లికేషన్తో పాటు ఆటో జనరేట్ ఫామ్ను కూడా ప్రింట్అవుట్ తీసి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మాజీ సైనికులకి ఈ విషయాలన్నీ మేము ఎందుకు తెలియజేస్తున్నామంటే మేము అందించేటువంటి సేవలు, రెండవది వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కరిస్తున్నాము, ఆ సమస్యల్లో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్లో ఎటువంటి మలుపులు, ఎటువంటి సమాచారం ఉంటుంది, దాన్ని ఏ విధంగా పరిష్కరిస్తున్నాము, దాంట్లో అప్డేట్స్ ఈ వీడియో ద్వారా మాజీ సైనికులు ఏ విధంగా సమస్యల్ని అర్థం చేసుకొని ఆ పరిస్థితుల్ని అప్డేట్ చేసుకుంటారు అన్నటువంటిది మా ఆశ. ఈరోజు ఉదయం ఆనరీ సుబేదార్ మేజర్ రహమాన్ సాబ్ వచ్చారు. ఆయన డిఎస్పి పెన్షన్ గోల్డ్ అకౌంట్ గురించి వచ్చారు. ఆయనకి వివరించి చెప్పిన తర్వాత, సార్ మీరు పెడుతున్నటువంటి వీడియోల ద్వారా మాకు చాలా ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది, చాలా గెయిన్ చేసుకుంటున్నాము అన్నటువంటి వివరం కూడాను వాళ్ళు మనకి చెప్పడం జరిగింది. కాబట్టి మన రాష్ట్ర త్రివిధ దళాల మాజీ సైనికులకి ఈ వీడియో ద్వారా మేము చెప్పవలసింది ఏంటంటే, మీ సమస్యలు పరిష్కారం కానప్పుడు మీ లోకల్లో కానీ ఎక్కడైనా కానీ మరి చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు, పరిష్కారం అవుతున్నాయి. కానీ మీ పరిధిలో పరిష్కారం కాని సమస్యలను మా దృష్టికి తీసుకురండి. మా వంతు కృషి చేసి మేము మీకు ఆ సమస్యలను పరిష్కరించడంలో మా వంతు మేము సహాయం చేస్తాం. కాబట్టి ఈ వీడియో ద్వారా అనేక మందికి కూడాను అవేర్నెస్ దొరుకుతుందని మేము సంతోషిస్తూ మేము మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. కాబట్టి మాజీ సైనికులందరి సంక్షేమంలో, వారి సమస్యల్లో
ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ మీకు తోడుగా ఉంటుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.